श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम नमो भगवते वासुदेवाय। ध्यायेन्नित्यं महादेवीं मूलप्रकृतिमीश्वरीं ब्रह्मविष्णुशिवादीनां पूज्यां वन्द्यां सनातनीं नारायणीं विष्णुमायां वैष्णवीं विष्णुभक्तिदां सर्वस्वरूपां सर्वेशीं सर्वाधारां परात्पराम्। सर्वाधार मूर्ति అయినటువంటి దుర్గాదేవికి నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందులో విశేషాలు తెలుసుకుంటూ ఉన్నటువంటి భక్త మహాశయులు, ఆస్తికులు, ఆత్మీయులు అందరికీ నమస్సుమాంజలి అర్పణ చేస్తూ మనకు ఆశ్వయుజ మాసం ప్రారంభం అవుతూ ఉన్నది రేపటి నుంచి. ఈ ఆశ్వయుజ మాసం ప్రారంభం అలాగే శరదృతువు ప్రారంభం అవడం జరుగుతున్నది. శరదృతువు ఆరంభంలో వచ్చేటువంటి ఉత్సవాలలో నవరాత్రి ఉత్సవములు లేదా శరన్నవరాత్రి ఉత్సవములు లేదా దసరా నవరాత్రి ఉత్సవములు అని పిలువబడతాయి. ఇలా పిలువబడుతూ ఉండేటువంటి ఈ నవరాత్రి ఉత్సవాలు ప్రధానంగా 4 రకాలైనటువంటి నవరాత్రులు 4 సందర్భాల్లో జరుగుతాయి. అట్లాంటి వాటిల్లో ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా ఒకటి. అయితే ఈ శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి దుర్గామాత యొక్క ఆరాధన విశేషం ప్రధానంగా చెప్పబడుతూ ఉన్నది. ఇట్లా చెప్పబడుతున్నటువంటి దుర్గాదేవి యొక్క ఆరాధనా విధానం 9 రాత్రులు పరిపూర్ణంగా చేసి 10వ రోజున విజయదశమి పండుగను జరుపుకోవడం మనందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి హైందవ సంస్కృతిలో ఇమిడి ఉన్నటువంటి ఆచార వ్యవహారములకు అట్లాగే అనేక రకాలైనటువంటి వ్యాధి నిర్మూలన అవస్థలకు ఆధారమవుతున్నది ఈ నవరాత్రి ఉత్సవాలు. అటువంటి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మనకు రేపు ఉదయం నుంచి ఈ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం తిథి వృద్ధి కలిగి ఉండడం చేత 9 రాత్రులు 10 రాత్రులతో పూర్తి కాకుండా 11 రోజుల పాటు ఈ నవరాత్రి ఉత్సవాలు జరిగేటువంటి అవకాశం ఏర్పడింది. అట్లా ఏర్పడడం వల్ల 9 అవతారములతో పాటుగా 10వ అవతారం కూడా విశేషంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో జరుపుకోవడం జరుగుతుంది. అయితే నవరాత్రి అని దీనికి పేరు రావడానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. వాటిల్లో శరత్కాలంలో వచ్చేటువంటి నూతనమైన 9 రాత్రులు అనే అర్థంలో నవరాత్రులు అని చెప్పబడుతున్నాయి. ఈ రాత్రులలో నవదుర్గలు ఆరాధించబడుతున్నారు కనుక నవరాత్రి మహోత్సవాలని పిలువబడుతున్నాయి. అట్లా ఈ నవరాత్రి మహోత్సవాలకు సంబంధించినటువంటి విశేషాలు చెప్పబడుతున్నాయి. ఈ నవరాత్రి మహోత్సవాలలో ప్రధానంగా దేవీ నవరాత్రులుగా వీటిని పిలుచుకోవడం విశేషంగా మనం గ్రహించదగినటువంటి విషయం. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామార్చన కైంకర్యం లేదా స్తోత్ర పారాయణ చేసేటువంటి సందర్భంలో అందరికీ కూడా ఒక మాట కనిపిస్తుంది చివరలో, నవదుర్గాం మహాకాళీం అని. అలా నవదుర్గాం అని చెప్పబడుతుంది. అక్కడ ఒక పదం నవదుర్గలు అని ఎవరిని పిలుస్తారు అంటే దుర్గామాత యొక్క 9 స్వరూపాలను నవదుర్గలు అని పిలవడం జరుగుతుంది. కనుక 9 రాత్రులలో ఈ నవదుర్గల యొక్క ఆరాధన ఎక్కడ జరుగుతూ ఉన్నదో దానిని నవరాత్రి ఉత్సవము అని పిలువబడుతుంది. కాబట్టి నవరాత్రి ఉత్సవాలలో ప్రధానంగా 9 రకాలైనటువంటి దుర్గా శక్తులకు ఆరాధన చేయబడుతుంది. అట్లా చేయబడుతున్నటువంటి దుర్గా శక్తులు ఏవి అనంటే
మొట్టమొదటిగా మనకి దుర్గా సప్తశతి ఇట్లాంటి గ్రంథాల్లో పేర్కొన్నట్లుగా మొట్టమొదటి అవతారం శైలపుత్రి అనేటువంటి అవతారం. ఈ శైలపుత్రి అనేటువంటి అవతారం దుర్గాదేవి యొక్క అవతారాల్లో మొట్టమొదటిగా పేర్కొనబడుతూ ఉన్నది. అట్లా పేర్కొనబడుతున్నటువంటి ఈ శైలపుత్రి అలంకారం యొక్క విశేషాన్ని గురించి ముందుగా ఒక మాట తెలుసుకుందాం. వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖర వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్విని అని అమ్మవారి యొక్క స్తోత్రం చెప్పబడుతుంది. దీంట్లో దుర్గామాత యొక్క మొట్టమొదటి అవతారంగా శైలపుత్రి అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందింది అని తెలుస్తుంది. పర్వతరాజు అయినటువంటి హిమవంతుని యొక్క కుమార్తెగా అవతరించినటువంటి కారణం చేత ఆవిడకు శైలపుత్రి అని పేరు వచ్చింది. శైలము అంటే కొండ కదా, కనుక హిమవంతుని యొక్క కుమార్తెగా అవతరించినటువంటి రూపమే శైలపుత్రి. ఆవిడే పార్వతి అని కూడా పిలువబడుతుంది. అలాగా పార్వతీ రూపంలో శైలపుత్రి యొక్క అలంకారం మొట్టమొదటిగా పేర్కొనబడుతుంది. అట్లాగే వృషభ వాహనారూఢగా, వృషభం అంటే మనందరికీ తెలుసు నందీశ్వరుడు అని అనుకుంటాం మనం, ఎద్దు వాహనం. ఈ వృషభము వాహనంగా కలిగి ఉన్నటువంటి ఈ శైలపుత్రి అనేటువంటి అమ్మవారు కుడి చేతిలో త్రిశూలాన్ని ధరించి ఉంటుంది, ఎడం చేతిలో కమలాన్ని ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి కుడి చేతిలో శూలము, ఎడమ చేతిలో కమలము అనేటువంటి రెండిటి చేత ప్రకాశించేటువంటి మూర్తి శైలపుత్రి అని పిలువబడుతున్నది. ఇక్కడ శ్రీశైలము మొదలైనటువంటి ప్రాంతాలలో ఈ అలంకారాల్లో మొట్టమొదటి రోజున శైలపుత్రి అలంకారమే వేస్తారు. అయితే ప్రాంతీయ భేదాన్ని బట్టి దుర్గామాత కనకదుర్గ అనేటువంటి పేరుతో విజయవాడలో ప్రసిద్ధి పొంది ఉండడం చేత ఇక్కడ ఆ కనకదుర్గ దేవి యొక్క ఆలయంలో ఏ అవతారములనైతే అలంకారం చేసి ఆరాధన చేస్తున్నారో ఆయా అలంకారములను ఈ ప్రాంతంలో మనమందరం ఆరాధించుకోవడం జరుగుతుంది. అయితే ఆ రూపంలో కూడా ఈ శైలపుత్రి యొక్క అలంకారమే జరుగుతుంది. దాంట్లో భాగంగా బాలా త్రిపుర సుందరీ దేవి అనేటువంటి పేరుతో బాలా త్రిపుర సుందరిగా అమ్మవారిని అలంకరించి ఆవిడ యొక్క ఆరాధన చేయడం మనకు మొట్టమొదటి రోజున కనిపించేటువంటి విశేషం. అట్లా బాలా త్రిపుర సుందరీ దేవిగా, శైలపుత్రిగా నవరాత్రులలో మొదటి రోజున మన దుర్గాదేవి అవతారం కనిపిస్తుంది ప్రశస్తికెక్కి. అట్లా ప్రశస్తికెక్కినటువంటి ఆ దుర్గాదేవి యొక్క అవతారాల్లో ఇక రెండవ అవతారం అంటే రెండవ రోజు మనం ఏ దుర్గాదేవిని ఆరాధన చేస్తున్నాము అని అంటే బ్రహ్మచారిణి అని పిలువబడేటువంటి ఆ అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఆరాధన చేస్తాం. బ్రహ్మచారిణి అని పిలువబడేటువంటి ఆ అమ్మవారికి కూడా విశేషంగా చెప్పబడుతున్నటువంటి స్తుతి విశేషాలు కనపడుతున్నాయి. దధానా కరపద్మాభ్యాం అక్షమాల కమండలు దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యుత్తమాం అని కీర్తించబడుతుంది బ్రహ్మచారిణీ దేవి. బ్రహ్మచారిణి అంటే బ్రహ్మమును గురించి చెలించున్నది అనే అర్థంలో అమ్మవారికి జ్ఞానము కోసం చెలించేటువంటి యొక్క రూపంగా, అట్లాగే దేని జ్ఞానాన్ని పొందడము అంటే తనకు ఏది కావాలో దాని గురించి తెలుసుకోవాలనేటువంటి తత్వం. పరమేశ్వరుడే తన యొక్క గమ్యమని తెలుసుకుని ఆ పరమేశ్వరుని తెలుసుకోవడం కోసం ఆవిడ చేసినటువంటి తపస్సు బ్రహ్మము అని పిలువబడుతుంది. కనుక పరమేశ్వరుని గురించి తపస్సు చేసినటువంటి యొక్క ఆ బ్రహ్మస్వరూపాన్ని మన ముందు ఉంచేటువంటిదే బ్రహ్మచారిణి అనేటువంటి అలంకారం. ఈ బ్రహ్మచారిణి అలంకారం యొక్క విశేషాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకంలో చెప్తూ ఉన్నారు. బ్రహ్మ అంటే తపస్సు అని అర్థాన్ని ఇక్కడ గ్రహించాలి. బ్రహ్మచారిణి అంటే తపమును ఆచరించున్నది అనే అర్థం. తపస్సు ఆచరించేటువంటి వాళ్ళకు సంబంధించి ఏ విశేషాలు ఉంటాయి అని అంటే
వేదస్తత్వం తపో బ్రహ్మ అని. అంటే తపస్సు లేదా బ్రహ్మము అంటే వేదము అని, తత్వము అని, తపస్సు అని అర్థాలు చెప్పబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ తపస్సు చేసినటువంటి యొక్క స్వరూపంగా పార్వతీదేవిని మనం గుర్తిస్తున్నాం. ఆవిడ యొక్క అవతారంగా బ్రహ్మచారిణీ దేవి రూపాన్ని ఆ స్వరూపంలో భావించి జ్యోతిర్మయమైనటువంటిదిగా, మిక్కిలి ప్రకాశమానమైనటువంటి స్వరూపంతో ఉన్నదిగా మనం ఈ బ్రహ్మచారిణి అవతారాన్ని కీర్తించడం జరుగుతుంది. ఇది శుభంకరమైనటువంటి ఒక అవతారం. ఈ దేవి అవతారంలో కుడి చేతిలో జపమాలను ధరించి ఉంటుంది. తపస్సు చేసేటువంటి వాడు ప్రధానమైనటువంటి ఒక సాధనము జపమాల. రెండవ చేతిలో అంటే ఎడమ చేతిలో ఒక కమండలాన్ని ధరించి ఉంటుంది. ఇది కూడా తపస్సు చేసుకునేటువంటి వాళ్ళ యొక్క రెండవ సాధన. కాబట్టి ఒక చేతిలో అక్షమాల, రెండవ చేతిలో కమండలం అనేటువంటి రెండు ద్రవ్యాలను ధరించినటువంటి అవతారంగా మనకు ఈ బ్రహ్మచారిణీ దేవి యొక్క అవతారం కనిపిస్తుంది. అయితే ఈ ప్రాంతంలో విజయవాడ కనకదుర్గాదేవి యొక్క ఆలయానికి సంబంధించి రెండవ రోజు అలంకారాలలో మనకు ప్రధానంగా కనిపించేటువంటి అవతారం ఏది అంటే గాయత్రీదేవి యొక్క అలంకారం. శ్రీ గాయత్రీ మాత యొక్క అలంకారాన్ని ఈ ప్రాంతంలో చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ సంవత్సరం కూడా రెండవ రోజు గాయత్రీదేవి యొక్క అలంకారంలో ఈ బ్రహ్మచారిణీ దేవి యొక్క ఆరాధన అనేది జరిపించడం ఉత్తమోత్తమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఇక మూడవ అవతారం ఏది అంటే చంద్రఘంటాదేవి అలంకారం. ఇది నవరాత్రి ఉత్సవాలలో మూడవ అవతారంగా ప్రశస్తికి ఎక్కినటువంటిది. ఇందులో అమ్మవారి యొక్క స్వరూపాన్ని గురించి, ఆవిడ యొక్క విశేషాన్ని గురించి తెలుసుకోవడానికి ఒక ప్రామాణ్య శ్లోకం ఉన్నది. అదేమిటంటే పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత అనేటువంటి ఒక శ్లోకంలో ఈ అమ్మవారి యొక్క విశేషాన్ని గురించి తెలుపుతూ ఉన్నారు. దుర్గామాతకు సంబంధించినటువంటి మూడవ శక్తి నామమే చంద్రఘంట దేవి. కాబట్టి నవరాత్రి ఉత్సవాలలో మూడవ రోజు ఈ చంద్రఘంటాదేవి అలంకారాన్ని ఆరాధించడం అనేది మనకు కనిపిస్తుంది. ఈ స్వరూపం మిక్కిలి శాంతి స్వరూపంగా, శాంతి రూపాన్ని కలిగి ఉంటుంది. అట్లాగే కళ్యాణకారకమైనటువంటి యొక్క స్వరూపంతో ఆ దుర్గాదేవి మనకు దర్శనమిస్తుంది ఈ తెల్లనైనటువంటి యొక్క స్వరూపంలో. అట్లాగే ఈమె తన శిరస్సున అంటే ఈ చంద్రఘంటాదేవి యొక్క శిరస్సున చంద్రుడు, అర్ధచంద్రుడు గంటలాగా ఆకారంతో తీర్చిదిద్దబడి ఉంటాడు. అందుకనే ఈవిడకు చంద్రఘంటాదేవి అనేటువంటి పేరు చెప్పబడుతూ ఉన్నది. కనుక శరీరము బంగారపు కాంతి వలె చాలా చక్కగా మెలమెలలాడుతూ ప్రకాశిస్తూ ఉంటుంది. ఈమె 10 చేతులను కలిగి ఉంటుంది. ఇది విశేషం. ఈ చంద్రఘంటాదేవి యొక్క హస్తములు మొత్తం 10 ఉంటాయి. వీటిల్లో ఖడ్గం అంటే కత్తి మొదలైనటువంటి శస్త్రాలను కొన్నిటిని ధరించి ఉంటుంది. బాణము మొదలైనటువంటి అస్త్రాలను కూడా ధరించి ఉంటుంది. ఒక 5 శస్త్రములు 5 అస్త్రములను ధరించినటువంటిదై ఈ అవతారం మనకు కనిపిస్తుంది. ఈవిడే సింహవాహనాన్ని అధిరోహించి కనిపించడం విశేషం. అట్లా సింహవాహనం మీద వచ్చినటువంటి చంద్రఘంటాదేవి ప్రజలందరి యొక్క సర్వ విధములైనటువంటి సౌఖ్యాలను ప్రసాదించేటువంటిదిగా కీర్తిని పొందింది. అట్లాగే యుద్ధం కోసం సన్నాహమయ్యి యుద్ధానికి వెళుతున్నట్లుగా ప్రకాశించడం ఈవిడలో ఉన్నటువంటి విశేషం. ఈవిడే శిరస్సు మీద ధరించినటువంటి ఆ చంద్రఘంట నుండి వెలువడేటువంటి భయంకరమైన ధ్వనులు విని క్రూరులైనటువంటి రాక్షసులందరూ కూడా ఎల్లప్పుడూ భయపడుతూ ఉంటారట. అలా రాక్షసులను భయము చేత నియంత్రించినటువంటి దేవతగా ఈ చంద్రఘంటాదేవి ప్రసిద్ధిని పొందింది. అటువంటి యొక్క చంద్రఘంటాదేవి మూడవ రోజు ఆరాధన అందుకోవడం మనకు కనిపిస్తుంది. అట్లాంటి చంద్రఘంటాదేవి అవతారం వేసినటువంటి రోజున మన ఈ ప్రాంతంలో
కనకదుర్గాదేవి యొక్క దేవాలయంలో వేసేటువంటి అలంకారాలలో భాగంగా అన్నపూర్ణాదేవి యొక్క అలంకారాన్ని వేసుకుని దుర్గామాతను అన్నపూర్ణాదేవిగా అలంకరించి ఆరాధించడం అనేది జరుగుతుంది మన ప్రాంతంలో. అట్లాగే ఇక 4వ రోజున అమ్మవారు ఏ అవతారంలో ప్రసిద్ధిని పొందుతున్నది అంటే కూష్మాండ దుర్గా అనేటువంటి పేరుతో కూష్మాండ దుర్గాదేవి శక్తిగా ఆరాధన చేయడం అనేది 4వ రోజు ఉత్సవాల్లో భాగంగా కనిపిస్తుంది. ఈవిడను గురించి విశేషంలో సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ చ దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండ శుభదాస్తు మే అనేటువంటి ఒక శ్లోకంలో ఈ కూష్మాండ దేవి యొక్క విశేషాన్ని గురించి వివరించడం జరుగుతున్నది. దుర్గామాత యొక్క 4వ స్వరూప నామం కూష్మాండ దేవత. కాబట్టి ఈవిడ ఎప్పుడూ కూడా కూష్మాండ దేవత అనే పేరుతో పిలువబడుతున్న దుర్గాదేవి నవ్వుతూ ఉంటుంది. ముఖం మీద ఎప్పుడూ చిరునవ్వును కలిగి ఉండడం, అట్లాగే ఈ బ్రహ్మాండం మొత్తాన్ని కూడా అవలీలగా సృష్టించగలిగినటువంటి శక్తిని కలిగి ఉన్నది కనుక ఈవిడను కూష్మాండ దుర్గా అని పిలవడం జరుగుతున్నది. ఆవిడ ముఖం ఎప్పుడూ కూడా దరహాసంతో నవ్వుతూ కనిపించడం, అట్లాగే ఈ సృష్టి మొత్తానికి ఆదిపరాశక్తిగా కీర్తించబడడం ఈవిడ విశేషాల్లో ప్రధానంగా తెలుసుకోదగిన విషయాలు. అట్లా ఉన్నటువంటి ఈ కూష్మాండ దేవత అనేక రకాలైనటువంటి వస్తువులలోనూ ప్రాణములలోనూ అన్నిటిలోనూ కూడా నిండి ఉన్నదిగా కీర్తించబడుతూ ఉన్నది. ఆ కూష్మాండ దేవతాదేవి యొక్క అలంకారం రోజున ఈ సంవత్సరం నవరాత్రులలో మన ప్రాంతంలో కాత్యాయని దేవి యొక్క అలంకారం అనేది చేయడం జరుగుతూ ఉన్నది. ఆ రోజున కాత్యాయని దేవికి ఈ కూష్మాండ దుర్గాదేవి యొక్క శక్తి స్వరూపిణిగా ఆరాధన చేస్తూ మనం అర్చన సమర్పించుకోవాలి ఈ సంవత్సరం. అట్లాగే దుర్గాదేవి యొక్క 5వ అవతారంగా 5వ రోజున ప్రసిద్ధికెక్కినటువంటి శక్తి స్వరూపం స్కందామాత. ఈవిడనే స్కందమాత శక్తిగా, స్కందమాతాదేవిగా, స్కందమాత దుర్గగా కీర్తించడం జరుగుతున్నది. సింహాసనగత నిత్యం పద్మాశ్రిత కరద్వయా శుభదాస్తు సదా దేవి స్కందమాత యశస్విని అని ఈ స్కందమాత యొక్క విశేషాన్ని గురించి చెప్పడం జరుగుతున్నది. ఈవిడ 5వ స్వరూపంగా దుర్గామాత ఆరాధనలు అందుకుంటుంది. ఈ రూపంలో స్కందుడు అనేటువంటి పేరు కలిగిన కుమారస్వామికి తల్లిగా కీర్తించబడినటువంటి మూర్తి స్కందమాత. ఈవిడ చాలా ప్రసిద్ధమైనటువంటి యొక్క పేరుని శక్తిని కలిగి ఉండడం విశేషంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. అట్లాగే మయూర వాహనుడైనటువంటి నెమలి వాహనాన్ని కలిగినటువంటి స్కందుడు అనే కుమారస్వామికి తల్లిగా ఉండడం చేత దుర్గాదేవి యొక్క 5వ అవతారానికి స్కందామాత అనేటువంటి పేరు ప్రసిద్ధిని పొంది ఉన్నది. ఇట్లా ఈ ప్రసిద్ధిని పొందినటువంటి స్కందామాత అవతారం రోజున అమ్మవారు చాలా విశేషమైనటువంటి ఒక రూపాన్ని కలిగి ఉంటారు. అట్లాగే ఈవిడ చతుర్భుజగా కీర్తించబడుతుంది. 4 చేతులతో కనిపిస్తుంది. అట్లా ఉన్నటువంటి 4 చేతులతో తన ఒడిలో స్కందుణ్ణి కలిగి ఉండడం, అట్లాగే కుడి చేతితో స్కందుణ్ణి పట్టుకొని ఉండడం, రెండవ కుడి చేతిని పైకెత్తి పద్మాన్ని ధరించి ఉన్నట్లుగా ఉండడం, అట్లాగే ఎడమ వైపున ఒక హస్తం అభయముద్రాన్ని కలిగి ఉండడం, అట్లాగే రెండవ హస్తంలో కమలాన్ని ధరించి ఉండడం మనకు కనిపిస్తుంది ఈ అవతారంలో. అట్లాగే ఈ స్కందామాత తెల్లనైనటువంటి స్వరూపంతో ప్రకాశిస్తూ ఉన్నది. కమలాసనారూఢయ్యి ఉంటుంది, అంటే కమలం మీద కూర్చొని ఉన్నటువంటి రూపంగా మనకి ఈవిడ కనిపిస్తుంది. ఈవిడను పద్మాసనగా కీర్తించడం కూడా కనిపిస్తుంది. ఈవిడ వాహనం కూడా సింహవాహనమే. అటువంటి యొక్క వాహనం పైన ఉన్నటువంటి ఈ స్కందామాత అవతారం రోజున మన ఈ ప్రాంతంలో ఆరాధనా దేవతగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అర్చన చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం. అందుచేత 5వ రోజు మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన
అవతారంలో పద్మాసన అయినటువంటి మహాలక్ష్మీదేవిని ఆరాధించడం అనేది మన ప్రాంతంలో మనం చేయవలసినటువంటి నవరాత్రి ఉత్సవ విశేషం. ఇక 6వ రోజున కాత్యాయని దేవి యొక్క అవతారం, కాత్యాయని శక్తిగా కీర్తించబడేటువంటి దుర్గామాత దేవి. ఆవిడ చాలా అందమైనటువంటిదిగా, ఆహ్లాదకరమైనటువంటి ముఖాన్ని కలిగినదిగా కనిపిస్తుంది. చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాదేవి దానవఘాతిని అని కీర్తించబడుతుంది. ఈ దుర్గామాత యొక్క 6వ స్వరూపమే కాత్యాయని. కాత్యాయని కథ అనేటువంటి పేరుతో ఉన్న ఒక మహర్షి ఉండేవాడు. ఆ మహర్షి యొక్క కుమారుడే కాత్య అనేటువంటి మహర్షి. అలా కాత్య గోత్రజంలో ఉద్భవించినటువంటి కాత్యాయన మహర్షి, ఆ కాత్యాయన మహర్షి యొక్క ఆరాధనా దేవతగా ఉన్నది కనుక ఈవిడ కాత్యాయనిగా పేరు పొందింది. అట్లాంటి కాత్యాయని దేవి యొక్క స్వరూపంతో దుర్గామాతను 6వ రోజున ఆరాధించడం మామూలుగా ఈ శక్తి అవతారాల్లో మనకు కనిపిస్తుంది. అలా కనిపించేటువంటి ఈ కాత్యాయని దేవి ఉత్తర భారత సంప్రదాయంలో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి కాత్యాయని దేవి యొక్క అలంకారం రోజున మన ఈ ప్రాంతంలో లలితా త్రిపుర సుందరి దేవి యొక్క అవతారంలో అమ్మవారిని కీర్తించడం మనం చేస్తాం. అందుచేత ఈ సంవత్సరం 6వ అవతారంగా లలితా త్రిపుర సుందరి దేవి యొక్క లలిత అమ్మవారుగా ఈ దుర్గాదేవి యొక్క స్వరూపాన్ని ఆరాధించడం మనకు కనిపిస్తుంది ఈ సంవత్సరంలో. అట్లాగే 7వ రోజున కాళరాత్రి దేవిగా, కాళరాత్రి దుర్గగా కీర్తించబడుతుంది దుర్గా అమ్మవారు శక్తి స్వరూపిణిగా. ఏకవేణి జప కర్ణపూర నగ్నాకరాస్థిత లంబోష్ఠీ కర్ణికా కర్ణి తైలాభ్యక్త శరీరిణి వామపాదోల్లసల్లోహలతా కంటక భూషణ వరం ఊర్ధ్వధ్వజాం కృష్ణాం కాళరాత్రిర్భయంకరీం అని కీర్తించబడుతుంది ఈ కాళరాత్రి శక్తి దేవత. అటువంటి యొక్క శక్తి కాళరాత్రిగా 7వ శక్తి స్వరూపిణిగా మనకు కనిపిస్తుంది. ఈవిడ శరీర వర్ణం చాలా నల్లనైనటువంటి యొక్క శరీర వర్ణంతో ఉంటుంది. నెత్తి మీద ఉన్నటువంటి కేశములు అంటే జుట్టు చల్లా చెదరుగా ఉండడం అనేటువంటిది కనిపిస్తుంది. మెడలో ఉన్నటువంటి హారము భయంకరమైనటువంటి తట్టుకోలేనటువంటి యొక్క కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. ఈవిడకు ఉన్నటువంటి కళ్ళు 3 ఉంటాయి. ఈ త్రినేత్రాలన్నీ కూడా బ్రహ్మాండాల్లాగా గుండ్రంగా ఉండడం, ఎర్రగా ప్రకాశిస్తూ అగ్నిజ్వాలను దర్పిస్తూ ఉండడం, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఈవిడ వాహనం గార్ధవ వాహనం అంటే గాడిద మీద అధిరోహించి ఉంటుంది. అట్లాగే కుడి చేతి వరముద్ర ద్వారా కుడి చేయి వరముద్రను కలిగి ఉంటుంది వరదహస్తంగా. అలాంటి వరదహస్తం ద్వారా ఈవిడ వరాలను ఇస్తూ ఉంటుంది. ఇంకొక కుడి చేతితో అభయముద్రను కలిగి ఉంటుంది. వరముద్ర అభయముద్ర 2 కుడి చేతులు, 2 ఎడమ చేతులు. ఈ 2 కుడి చేతులు కూడా ఒకటి వరదము, ఒకటి అభయదముగా ఉంటుంది. అట్లాగే 2 ఎడమ చేతులు కలిగి ఉన్నది. ఆ ఎడమ 2 చేతులలో కూడా ఇనుప ముళ్ళు కలిగిన ఒక ఆయుధాన్ని, 2వ ఎడమ చేతిలో ఖడ్గాన్ని అంటే కత్తిని కలిగి ఉంటుంది ఈ కాళరాత్రి దేవి. అలాంటి కాళరాత్రి దేవి యొక్క అలంకారం రోజున మనకు ఈ ప్రాంతంలో మహాచండీ అవతారాన్ని వేయడం జరుగుతుంది. చండీమాత యొక్క అలంకారాన్ని ఆ రోజున ఈ ప్రాంతంలో అలంకరించి దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం అనేది మనకు కనిపిస్తుంది. అట్లాగే ఇక 8వ రోజున మహాగౌరీ శక్తిగా అమ్మవారు ఆరాధించబడుతూ ఉన్నది. ఇదే 8వ రోజు ప్రశస్తిని పొందినటువంటి రోజు. శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరా శుచి మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదర అనేటువంటి శ్లోకంలో ఈ దుర్గామాత మహాగౌరీ స్వరూపంలో కీర్తించబడుతూ ఉన్నది. అట్లాంటి యొక్క 8వ స్వరూపమైన మహాగౌరీ దేవి ఈవిడ చాలా
గౌరవర్ణ శోభితగా ప్రకాశించేటువంటిది. అట్లాగే గౌరవర్ణ శోభలు కలిగినటువంటి మల్లె పువ్వులు, శంఖములు చంద్రుణ్ణి ప్రకాశింపజేస్తూ ఉండేలాంటి వర్చస్సు కలిగి ఉంటుంది. అట్లా ఈ దుర్గాదేవి గౌరీదేవి యొక్క స్వరూపంగా ఉంటుంది. ఈవిడ యొక్క వస్త్రాలు, ఆభరణాలన్నీ కూడా తెల్లగా ఉంటాయి. అట్లాగే 4 చేతులను కలిగి ఉంటుంది. వృషభ వాహనారూఢ అయి ఉంటుంది. అంటే నందీశ్వరుని వాహనంగా కలిగినటువంటిది ఈవిడ మనకు కనిపిస్తుంది. ఈవిడ ఉన్నటువంటి చేతుల్లో కుడి చేతిలో ఒకదాన్ని అభయముద్రను కలిగి ఉంటుంది. అట్లాగే ఒక దాంట్లో త్రిశూలాన్ని కలిగి ఉంటుంది. ఎడమ చేతుల్లో ఒక చేతిలో డమరుకాన్ని, రెండవ చేతిలో వరముద్రను కలిగి ఉంటుంది. వర ముద్రతో ఒక ఎడమ చెయ్యి, డమరుకాన్ని కలిగి ఇంకొక ఎడమ చెయ్యి ఉంటుంది. ఇట్లా 4 చేతులతో ఈవిడ కనిపిస్తుంది. పరమేశ్వరుణ్ణి పతిగా పొందడం కోసం తపస్సు చేసినటువంటి యొక్క స్వరూపాల్లో ఈవిడ కూడా ఒకటి. అట్లాంటి విశేషప్రదమైనటువంటి అవతారంగా మహాగౌరీదేవి యొక్క అవతారం కనిపిస్తుంది. అట్లా ఆ రోజు మహాగౌరి అనేటువంటి పేరుతో మనం ఆ అమ్మవారి యొక్క శక్తిని ఆరాధించే రోజు ఇక్కడ 8వ రోజు అవుతూ ఉన్నది. ఆ రోజున మనకు ఈ సంవత్సరం మూలా నక్షత్రం రావడం చేత అమ్మవారిని శ్వేతవర్ణ స్వరూపిణిగా ఉన్నటువంటి సరస్వతీదేవి అలంకారంలో ఆరాధన చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి సరస్వతి పూజ, సరస్వతి ఆరాధనము అనేటువంటిది ఈ సంవత్సరం నవరాత్రులలో 8వ రోజున మనకు కనిపిస్తూ ఉన్నది. అట్లాగా ఇక 9వ రోజు ఆరాధనలో భాగంగా మనకు ఆ అమ్మవారి యొక్క శక్తి స్వరూపాల్లో సిద్ధిదాత్రీదేవి యొక్క అలంకారం మనకు కనిపిస్తుంది. సిద్ధిదాత్రీదేవి యొక్క అలంకారాల్లో విశేషంగా ఈవిడ యోగులందరినీ కూడా పరమయోగులుగా కీర్తించబడినటువంటి వాళ్ళుగా వరము అందించినటువంటి మూర్తి ఈ సిద్ధిదాత్రీదేవి. సిద్ధగంధర్వ యక్షాద్యై అసురైరమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదాయిని అని కీర్తించబడుతోంది. కాబట్టి సిద్ధులందరికీ కూడా గుణములు లేదా ఆయా సిద్ధులను ప్రసాదించినటువంటి రూపంగా ఈ సిద్ధిదాత్రీదేవి మనకు కనిపిస్తుంది. అట్లా 8 రకాలైనటువంటి సిద్ధులను వాళ్ళకు అందించినటువంటి రూపంగా మనకు ఈ అమ్మవారు ప్రసాదిస్తూ ఉన్నది. అటువంటి సిద్ధిదాత్రీదేవి యొక్క అలంకారం రోజున మనకు ఇక్కడ వేసేటువంటి అలంకారాల్లో 9వ రోజు అవుతుంది. ఇది వాస్తవంగా 8వ రోజు కావాలి, కానీ తిథి వృద్ధి రావడం చేత ఇది 9వ రోజున వస్తున్నది. ఆ రోజున ఇక్కడ దుర్గాదేవి అనేటువంటి పేరుతో అలంకరించబడుతూ ఉన్నది. ఆ రోజున 8వ రోజు దుర్గాష్టమిగా కీర్తించబడుతూ ఉన్నది. కనుక ఆ దుర్గాష్టమి రోజున దుర్గాదేవి యొక్క అవతారంలో కనకదుర్గాదేవి మూల స్వరూపాన్ని ఆరాధించడం మనకు ఈ ప్రాంతంలో కనిపించేటువంటి విశేషము. ఇక 10వ రోజున అంటే ఈ సంవత్సరం ఇది 10వ అలంకారంగా మనకు వచ్చింది. అట్లా వచ్చినటువంటి ఈ 10వ రోజు అలంకారాల్లో భాగంగా ఈ కనకదుర్గాదేవి యొక్క స్వరూపాల్లో స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా ఆరాధన చేయబడుతున్నది. అలా చేయబడుతున్నటువంటి ఆ దుర్గాదేవి రోజు ఇక్కడ మహిషాసురమర్దిని అవతారం 9వ రోజుగా కీర్తించబడుతున్నది. కనుక ఇక్కడ మహిషాసురమర్దిని అలంకారంలో మనం ఈ ప్రాంతంలో అమ్మవారిని ఆ రోజున ఆరాధన చేసుకోవడం విశేషంగా కనిపిస్తుంది. ఇక 10వ రోజు ఈ సంవత్సరం పండుగ ముందు రోజు వచ్చింది. ఆ రోజున రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దుర్గాదేవి కీర్తించబడుతూ ఉన్నది. కాబట్టి ఆయా అలంకారములలో ఈ సంవత్సరం 22వ తేదీ అనగా రేపు బాలా త్రిపుర సుందరి దేవితో ప్రారంభమవుతున్నది. 23వ తేదీ మంగళవారం గాయత్రీదేవి, 24వ తేదీ బుధవారం అన్నపూర్ణాదేవి, 25వ తేదీ గురువారం కాత్యాయనీదేవి, 26వ తేదీ శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవి, అట్లాగే 27వ తేదీ శనివారం లలిత త్రిపుర సుందరీదేవి, 28వ తేదీ ఆదివారం మహాచండీ దేవిగా
29వ తేదీ సోమవారం సరస్వతీదేవిగా, 30వ తేదీ మంగళవారం నాడు దుర్గాదేవిగా, 31వ తేదీ బుధవారం నాడు మహిషాసురమర్దిని దేవిగా, 2వ తేదీ గురువారం నాడు రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు అలంకారములలో మనల్ని కూడా ఈ సంవత్సరం కాపాడబోతూ ఉన్నారు, మన యొక్క ఆరాధనలను అందుకోబోతూ ఉన్నారు అని గ్రహించాలి. ఇక ఈ అమ్మవార్లకు ప్రతిరోజు మనం చేస్తూ ఉండేటువంటి ఆరాధనల్లో ఎలాంటి పువ్వులతో అర్చన చేయాలి, ఎలాంటి నివేదనలు సమర్పించాలి, ఎలాంటి వస్త్రముల అమ్మవారికి అలంకరించాలి అనే విశేషాల గురించి తెలుసుకుందాం. మొట్టమొదటి రోజున ఆ అమ్మవారికి ఇచ్చేటువంటి ప్రసాదం పులగము అని పిలువబడుతుంది. ఈ వేడు పొంగలి అని, కట్టె పొంగలి అని కూడా పిలుస్తారు. దీన్నే ముద్గాన్నం అని కూడా పిలుస్తారు. పెసరపప్పుతో వండినటువంటి అన్నం. అది ఆ రోజున మొదటి రోజు అంటే రేపు ఉదయం అమ్మవారికి నివేదన పెట్టాలి. దాంతోపాటు ప్రారంభ రోజు కనుక పాయసాన్నాన్ని కూడా కలిపి నివేదన పెట్టాలి. పాయసాన్నము మరియు ఈ ముద్గాన్నం ఈ రెండింటిని నివేదన పెట్టాలి. అట్లాగే మందార పువ్వులతో అమ్మవారి ఆరాధన సమర్పించాలి. ఎర్రనైనటువంటి రంగు కలిగిన చీరలో అమ్మవారిని అలంకరించాలి. అట్లాగే ఆ అమ్మవారికి అలంకరించేటువంటి యొక్క విశేష అలంకారాల్లో ఎర్రటి పువ్వుల మాలను సమర్పించాలి అనే విషయాన్ని గ్రహించండి. ఇక రెండవ రోజు ఆ అమ్మవారి యొక్క ఆరాధనలో భాగంగా మనకు బెల్లంతో చేసినటువంటి పాయసాన్నాన్ని నివేదన పెట్టాలి. రెండవ రోజు అలంకారం గాయత్రీదేవి అలంకారం. ఆ గాయత్రీదేవి అలంకారానికి సంబంధించి బెల్లంతో చేసినటువంటి పరమాన్నము లేదా పాయసాన్నాన్ని నివేదన పెట్టాలి. తుమ్మి పువ్వులు, తుమ్మి చెట్లకు సంబంధించినటువంటి పువ్వులతో అలంకరించాలి. అట్లాగే లేత గులాబీ రంగు వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించాలి. అట్లాగే ఒక ఎర్రని వస్త్రాన్ని కానీ, ఎర్రని రవికెల వస్త్రాన్ని కానీ దానం చేస్తే మంచిది. అట్లాగే ఎర్ర పువ్వులతో అమ్మవారిని అలంకరించడం, ఆరాధించడం కూడా శ్రేయోదాయకమైనటువంటి విషయమే. ఇక మూడవ రోజున ఆ అమ్మవారి యొక్క అలంకారాల్లో విశేషంగా మనం చేయవలసినటువంటి విశేషాలు నివేదనగా నిమ్మకాయ రసంతో చేయబడినటువంటి చిత్రాన్నం అంటే పులిహోర ప్రసాదాన్ని నివేదన పెట్టాలి. అట్లాగే తామర పువ్వులతో, తెల్ల తామర పువ్వులతో ఆరాధన చేయాలి. నారింజ రంగు అంటే ఆరెంజ్ కలర్ అని మీరు చెప్పుకునేటువంటి ఆ రంగుతో ఉన్న చీరను అమ్మవారికి సమర్పించాలి. అట్లాగే ఎర్రటి గాజులు కానీ లేదా ఆరెంజ్ కలర్ గాజులు కానీ అమ్మవారికి సమర్పించాలి. అట్లాగే తులసి తోటి అమ్మవారికి ఆరాధన సమర్పిస్తే మంచిది అని తెలుసుకోవాలి. ఇక తరువాత రోజు అవతారానికి సంబంధించి పెరుగుతో చేయబడినటువంటి అన్నం, దీన్నే దధ్యన్నము లేదా దద్దోజనము అని పిలుస్తారు. ఈ దధ్యోదనము అనేటువంటి ప్రసాదం ఆ రోజున నివేదన పెట్టాలి. పొగడ పువ్వులతో ఆరాధన సమర్పించాలి. గంధం అమ్మవారికి ప్రధానంగా అద్దాలి. అట్లాగే ఆ రోజున ఎవరికైనా సరే స్వయం పాక దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక అమ్మవారికి ఆ రోజున విశేషంగా దీపోత్సవాన్ని చేయడం చేత ఆనందదాయకమైనటువంటి ఫలితాలను అమ్మవారు మనకు కలిగిస్తారు. ఇక ఆరవ రోజు అలంకారాల్లో, తర్వాత రోజు అలంకారాల్లో భాగంగా అమ్మవారికి దధ్యోదరము అనేటువంటి పేరుతో పిలువబడుతున్న అన్నం, ఇదే పెరుగన్నం అని పిలుస్తాం మనం దాన్ని, కానీ లేదా పాలతో తయారు చేయబడినటువంటి అన్నం, దీన్ని అని నివేదన పెట్టాలి. అట్లాగే ఎర్రని కలువ పువ్వులతో ఆరాధన సమర్పించాలి. బంగారు రంగుతో ఉన్నటువంటి చీర అంటే పసుపు రంగుతో ఉన్నటువంటి చీర అమ్మవారికి అలంకరించాలి. అలాగే పుస్తకాలు మొదలైనటువంటివి దానం చేయడం చేత ఆ రోజున మంచి ఫలితాలు కలుగుతాయి. అట్లాగే అమ్మవారికి ఆ రోజున వివిధ రకాలైనటువంటి కూరగాయలు మొదలైన వాటితో అలంకారం చేయటం కానీ, అష్టదళ పాదపద్మారాధన చేయడం కానీ చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక లక్ష్మీ అమ్మవారి యొక్క అలంకారం రోజున అమ్మవారికి ఇష్టమైనటువంటి బొబ్బర్లు, అలసందలు ప్రసాదాన్ని నివేదన చేయడం కానీ, లేదా పాయసాన్నము, క్షీరాన్నం అనేటువంటిది నివేదన చేయడం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అట్లాగే తెల్ల కలువ పువ్వులతో ఆరాధన సమర్పించాలి. లేత పసుపు పచ్చ రంగు కానీ, లేత గులాబీ వర్ణం కలిగినటువంటి చీరను అమ్మవారికి అలంకరించాలి.
అట్లాగే బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి సత్కారం చేస్తే మంచిది. ఆ రోజున గోపూజ కూడా చేస్తే ఇంకా పరిపూర్ణమైనటువంటి యొక్క ఆరాధన ఫలితం లభిస్తుంది. తర్వాత అలంకారం రోజున అమ్మవారికి జీలకర్ర పెసరపప్పు కలిపినటువంటి అన్నం కట్టె పొంగలి అనేటువంటి పేరుతో పిలువబడుతుంది. అది నివేదన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మారేడు దళాలతో ఆరాధన చేయాలి. తెల్లనైనటువంటి వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించాలి. ఆ రోజున అనేక రకాలైనటువంటి విద్యా సంబంధమైన విశేషాలను దానం చేస్తే మంచి ఫలితాలు మనందరికీ కూడా కలుగుతాయి. ఇక తర్వాత బెల్లంతో చేసినటువంటి అన్నం గుడాన్నం అని పిలుస్తారు. ఈ బెల్లంతో చేసిన అన్నాన్ని నివేదన పెట్టాలి. అట్లాగే అవిసె పూలతో ఆరాధన సమర్పించాలి. లేత పసుపు ఎరుపు కలిసినటువంటి వర్ణం, అలాంటి వర్ణంతో ఉన్నటువంటి ఒక చీర, దీన్ని మనం మామూలుగా సూర్యోదయం సమయంలో వచ్చేటువంటి ఎండ ఎలా ఉంటుందో అలాంటి వర్ణం అన్నమాట. సింధూరపు రంగు అని కూడా పిలుస్తారు, లేత సింధూరపు రంగు. అలాంటి వర్ణంతో ఉన్న చీరను అమ్మవారికి సమర్పించాలి. వస్త్రదానం చేస్తే మంచిది ఆ రోజున. అట్లాగే తరువాత అలంకారం రోజున గారెలు, పానకము, వడపప్పు నివేదన పెట్టాలి. ఆ రోజున అమ్మవారికి నల్ల కలువపు పులుగ్గా ఉండేటువంటి కలువ పూలు ఉంటాయి, వాటితో ఆరాధన సమర్పిస్తే మంచిగా ఉంటుంది. అట్లాగే ఎవరికైనా సరే అమ్మవారికి అలంకరించేటువంటి చీర ఆ రోజున బులుగు కానీ లేదా నీలవర్ణం, అంటే శాంత నలుపు కాకుండా ఉండేటువంటి వర్ణం, బులుగు బాగా దట్టంగా ఉన్నటువంటి నలుపు దగ్గరగా ఉన్నటువంటి బులుగు వర్ణంతో ఉన్న చీరను సమర్పించడం మంచిది. అట్లాగే స్వయం పాకదానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక తరువాత రోజున అమ్మవారికి శాఖలతో తయారు చేసినది, అంటే వివిధ రకాలైనటువంటి కూరగాయలు మొదలైన వాటితో తయారు చేయబడినటువంటి కదంబము అనే ప్రసాదాన్ని నివేదన పెట్టి అమ్మవారికి ఆరాధన చేస్తే మంచిది. అట్లాగే ఎర్రని పువ్వులు మొదలైన వాటిని సమర్పించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అట్లా ఈ అలంకారాలన్నీ చేస్తూ ఏ రోజు ఏ అలంకారాన్ని ఎలా చేసుకోవాలో చక్కగా శ్రద్ధగా చేసుకోండి. దాంతోపాటు పండుగ రోజున అమ్మవారికి ఈ 9 రోజులలో మనం ఏ ఏ పదార్థాలు అయితే నివేదన పెడుతూ వచ్చామో అన్ని రకాల పదార్థాలు అమ్మవారికి అక్కడ నుంచి నివేదన సమర్పించడం అనేది చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇట్లా ఈ నవరాత్రి ఉత్సవాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషంగా ఒక్కొక్క అమ్మవారిని మనం దుర్గాదేవి యొక్క స్వరూపాలుగా భావిస్తూ ఆ దుర్గాదేవి యొక్క అవతారాలను స్మరిస్తూ ఆరాధన చేసుకోవడం చేత ముఖ్యంగా మన ఇళ్లలో ఉన్నటువంటి దారిద్ర్యము అనేటువంటిది తొలగిపోతుంది. శత్రుభయ నివారణం కలుగుతుంది. శత్రువుల నుండి మనకు కలుగుతున్నటువంటి భయం పోతుంది. దాంతోపాటుగా అనేక రకాలైనటువంటి మంగళప్రదములైన ఫలితాలు మన ఇంటికి కలుగుతాయి. వీటితో పాటు సర్వ అరిష్టములను కూడా మన నుండి దూరం చేస్తుంది దుర్గామాత. అందుచేత ప్రతి వాళ్ళు కూడా దుర్గామాత యొక్క అవతారాలని ఆరాధన చేయడం అనేది సత్సాంప్రదాయంగా లోక ఆచారంగా వస్తూ ఉన్నది. వైష్ణవ స్వాములందరూ వైష్ణవ దేవాలయాలలో ఈ దుర్గామాత యొక్క ఆరాధననే మహిషాసురమర్దిని దేవి అయినటువంటి మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తూ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అవతారములైనటువంటి 8 రకాలైన అవతారాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారాన్ని వేస్తూ లక్ష్మీ ఆరాధన చేయడం జరుగుతూ ఉన్నది. ఇది కూడా ఆయా ప్రాంతీయ భేదాన్ని బట్టి ఆయా సంప్రదాయ భేదాన్ని బట్టి నిర్వహించుకోవడానికి అవకాశం ఉన్నది. కనుక ఎవరైనా సరే ఆదిపరాశక్తి అయినటువంటి అమ్మను ఆరాధించడమే ఈ నవరాత్రి ఉత్సవాల యొక్క విశేషము. శరత్కాలంలో అనేక రకాలైన వ్యాధులు కలుగుతూ ఉంటాయి, జ్వరాలు కలుగుతాయి, జలుబు మొదలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, ప్రతి వాళ్లకు అనారోగ్యం చేస్తుంది. కనుక ఈ నవరాత్రి ఉత్సవాలలో ఉపవాస దీక్ష చేయడం, ఒక పూట భోజనం చేస్తూ ఉండడం, అట్లాగే ఆరాధన కోసం నియమాన్ని పాటిస్తూ ఉండడం, శుచి శుభ్రాన్ని కలిగి ఉండడం, ఇట్లాంటి వాటి ద్వారా ఈ అనారోగ్య బాధల నుంచి త్వరగా విముక్తి కలుగుతుంది. కనుక ప్రతి వాళ్ళు అలాంటి యొక్క ఆరాధనలో పాల్గొనండి. మహాలక్ష్మి అమ్మవారు లేదా దుర్గామాత యొక్క కటాక్షానికి మీరందరూ కూడా పాత్రులై అమ్మవారి యొక్క దయను మీరందరూ పొందుతారని ఆకాంక్షిస్తూ రేపు ఉదయం మామూలుగా
ఆ దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకునేటువంటి విషయంలో విఘ్నేశ్వర పూజతో ప్రారంభమై కలశ స్థాపన చేసుకోవాలి. రేపు ఈ కలశ స్థాపన చేసి కలశ స్థాపన అయిన తర్వాత అమ్మవారి యొక్క మూర్తిని లేదా బింబాన్ని ఆరాధనలో ఉంచి ఆ అమ్మవారికి మనం చేస్తున్నటువంటి శక్తి ఆరాధన ఏదైతే ఉన్నదో ఆ ఆరాధనను అమ్మవారికి సమర్పించడం ద్వారా రేపటి నుంచి నవరాత్రులు ప్రారంభం చేసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి. సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.